హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా వెంకీ. సో నేనేం చెప్తున్నా అంటే మా హస్బెండ్ మా బాబు బాండింగ్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఏం లేదు, 3 days బ్యాక్ మా హస్బెండ్ అయితే మైసూర్ వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకున్నారు. బట్ నేనైతే షాప్లో ఉన్నాను. వెళ్ళేటప్పుడు నాకైతే కనిపించకుండా వెళ్ళిపోయారు. సో నేను ఎప్పుడు అలా చేయరు అనేసి నాకు కోపంతో నేను షాప్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో నాకైతే తన కార్ కనిపించింది. ఆయన నేను తను చూడకుండా నేనైతే ఫాస్ట్గా వెళ్ళిపోయాను. బట్ వెళ్ళాక చూస్తే నా బండిలో అయితే టించర్ కాటన్ అనేది కనిపించింది. నాకేం అర్థం కాలేదు. నేను తర్వాత మా హస్బెండ్ పక్కన ఉన్న అబ్బాయికి అయితే కాల్ చేశాను. కాల్ చేస్తే మా హస్బెండే లిఫ్ట్ చేసి ఏంటి ఎవరికి దెబ్బలు తగిలాయని అడిగితే ఎవరికి లేదు, ఏమైంది అంటే నీకు ఎలా తెలిసింది ఏంటి అంటే నా బండిలో అయితే ఇది కనిపించిందని చెప్పాను. సో అక్కడ ఏంటంటే దెబ్బలు తగిలింది మా హస్బెండ్కే, పడ్డారంట బండి మీద నుంచి. ఫాస్ట్గా అదే ఈ కార్ ఎక్కడానికే ఫాస్ట్గా వస్తూ పడ్డారంట. సో తర్వాత నేనైతే ఇంటికి వెళ్ళేలోపు నాకైతే ఆ ఫొటోస్ అవి సెండ్ చేశారు. సో ఇంటికి వెళ్ళాక ఆ ఫొటోస్ అవి చూస్తూ ఉన్నాను. మా బాబుకి కూడా చూపించాను అనమాట. మా బాబు అమ్మ డిలీట్ చేయమ్మా, నేనైతే చూడలేకపోతున్నాను అన్నారు. నాకైతే ఆ వర్డ్కి ఆవిడన్న మాటకి నేనైతే చాలా షాక్ అయ్యాను. చాలా హ్యాపీ అనిపించింది. అంటే వాళ్ళు హీ ఈస్ జస్ట్ 6 years old, బట్ ఆ ఏజ్కి తన ఎమోషన్స్ అనమాట, తనకున్న బాండింగ్, తనకున్న ఎమోషన్స్, అంటే వాళ్ళ ఫాదర్ పడితే తను చూడలేకపోయాడు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే పడ్డందుకు కాదు, వాడు ఆ మాట అన్నందుకు. తర్వాత నేను తనకైతే ఫోన్ చూస్తూ ఉంటాడు కదా, సో ఫోన్ ఇచ్చినప్పుడైతే తనైతే డిలీట్ చేసేసాడు. సో ఆ చిన్న పిల్లలు కూడా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు ఆ ఏజ్కి అట్లా మాట్లాడడం నాకు చాలా వండర్ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. సో మనం ఎలా అయితే బిహేవ్ సో మనల్ని వాళ్ళు కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మన బిహేవియర్ మీదే పిల్లల బిహేవియర్ కూడా ఆధారపడి ఉంది. సో మనం మంచిగా బిహేవ్ చేయాలి ఫస్ట్ యాజ్ ఎ పేరెంట్స్గా. సో ఇలానే మా ఇంటి పక్కన కూడా ఒక ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ కలిసి ఉంటాడు బాబు. తను కూడా ఒకటే బాబు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ మమ్మీ ఎక్కువ పనిచేస్తూ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని అయితే విసుక్కుంటూ ఒకరోజు వాళ్ళ హస్బెండ్కి అయితే చెప్పింది, నేనైతే పని చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, సో మీరైతే అనాథాశ్రమంలో జాయిన్ చేయండి మీ పేరెంట్స్ని అనేసి. సో తను కూడా వాళ్ళ హస్బెండ్ కూడా ఆలోచించి ఆ డెసిషనే తీసుకున్నారు. బట్ వాళ్ళు ఆ వెళ్ళే టైంకి ఆ బాబు అయితే ఉన్నాడు. డాడీ ఎక్కడికి వెళ్తున్నారో నేను కూడా వస్తాను అన్నాడు. వాళ్ళ డాడీ అయితే దానికి యాక్సెప్ట్ చేయలేదు, వద్దు అనేసి. లేదు డాడీ నేను వస్తాను అంటే, నువ్వు ఎక్కడికి అనుకుంటున్నావు, నేనేం బయటకు వెళ్ళట్లేదు, ఇలా నానమ్మ తాతయ్యని నేనైతే ఆశ్రమంలో అయితే జాయిన్ చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. డాడీ ఇప్పుడు నేను వస్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది, రేపు మమ్మీని కూడా జాయిన్ చేయాలి కదా అన్నాడు. సో ఆ మాటకి వాళ్ళ ఫాదర్ షాక్ అయ్యి వాళ్ళనైతే ఇంకా ఆశ్రమంకి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకున్నారు. అంటే మనము మన పేరెంట్స్ని ఎలా అయితే చూసుకుంటున్నామో ఈ పిల్లలు కూడా వీళ్ళ నెక్స్ట్ ఆ ఏజ్ వచ్చేటప్పటికి మనల్ని అలా ట్రీట్ చేస్తారు. మనమే మన పేరెంట్స్ని ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్లో అలా పెట్టడానికి అనుకుంటే నెక్స్ట్ మన ఫ్యూచర్ అయితే మనది డెఫినెట్గా అదే అవుతుంది. సో మన పేరెంట్స్కి మనం రెస్పెక్ట్ ఇస్తే మన పిల్లలు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. సో అదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ జనరేషన్లో పిల్లలు అసలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో అందరికీ తెలుస్తుంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటున్నారు పిల్లలు. ప్రతిదీ అంతే షార్ప్గా ఉంటున్నారు. మన ఏజ్లో మేము చిన్నప్పుడు అంత తెలియదు మాకు, మా ఆటలేంటో మేమేంటో. కానీ ఇప్పుడు పిల్లలు అలా లేరు. చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నారు. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అని. ఎక్కువ మన వాళ్ళు పిల్లలు అనేది గ్రాండ్ పేరెంట్స్ ఉండడానికి మనం ఎక్కువగా ఇష్టపడాలి. ఎందుకంటే మనకున్న బిజీ లైఫ్లో మనం పిల్లలకి అన్నీ షేర్ చేయలేము. బట్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు పడిన కష్టాలు, అసలు మనం లైఫ్లో ఎలా ఉండాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం ఎలా ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలి అంటే వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలన్నిటినీ, నెక్స్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నిటినీ షేర్ చేసుకుంటారు. సో మనకున్న బిజీ లైఫ్లో మనమైతే పిల్లలతో అంత స్పెండ్ చేయలేని పరిస్థితి కదా ఇప్పుడు. సో మనము గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎక్కువ వాళ్ళ పిల్లల్ని అనేది ఉంచాలి. సో అప్పుడే కొంతమంది ఉంటారు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా కలవనివ్వరు పిల్లల్ని. సో అలా ఎప్పుడు చేయకండి. వాళ్ళకు కూడా ఎంతో హ్యాపీ కదా వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళతో ఉంటున్నారంటే. సో
మనం అలా వాళ్ళ దగ్గర వదలాలి. సో, మా బాబు అయితే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాడు. వాళ్ళ నాన్నమ్మతో ఉండడానికే ఎక్కువ ఇష్టపడతాడు. నేను షాప్ నుండి వెళ్ళేటప్పటికే నేను చాలా అలసిపోతాను. జస్ట్ ఏదో హోంవర్క్ ఉంటే అలా వాళ్ళ నాన్నమ్మ కూడా అప్పుడప్పుడు హోంవర్క్ చేయించడానికి ట్రై చేస్తుంటారు. బట్ వాళ్ళకంత తెలియదు కదా! ఏదో చిన్న చిన్నవి ఆల్ఫాబెట్స్, చిన్న చిన్న వర్డ్స్, టేబుల్స్ అంటే చేయగలరు. ఇంక అంతకుమించి చేయలేరు. సో, వాళ్ళిద్దరి బాండింగ్ చాలా బాగుంటుంది. వాళ్ళ తాతయ్య కూడా ఏ టైంలో వచ్చినా బాబుతో ఆడుకోవడం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది 11 అయినా 11:30 అయినా వాడు ఈవెన్ పడుకున్నా కూడా తననైతే లేపుతారు. సో, ఆ బాండింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ లైఫ్‌లో ఈ జనరేషన్‌లో పిల్లలకనేది చాలా అవసరం.